స్పీకర్ అయ్యన్న పాత్రుడిపై మాజీ ఎమ్మెల్యేపేట్ల ఉమాశంకర్ గణేష్ మండిపడ్డారు. అయ్యన్న పాత్రుడు నాతవరం మండలంలోని సరుగుడు లేట్రైట్ రోలుగుంట పట్నంలోని నల్లరాయి క్వారీలో 100 కోట్లను దోచుకుంటూ తిరిగి వైసీపీ నాయకులపై బురద జల్లడం హాస్యాస్పదంగా ఉందని మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ మండిపడ్డారు. నర్సీపట్నంలోని నూకాలమ్మ దేవస్థానం పనులు 70% వైసీపీ హయాంలో పూర్తిగా స్పీకర్ తానే చేయిస్తున్నట్లు గొప్పలు చెప్పుకుంటున్నాడని ఉమాశంకర్ గణేష్ ఎద్దేవా చేశారు. అమ్మవారి డబ్బు వాడుకునేంత దిగజారలేదు. ఇప్పటికైనా స్పీకర్ ఇటువంటి దిగజారుడు మాటలు మానుకోవాలని హితవు పలికారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వస్తున్న సమయంలో 10 లక్షల రూపాయలు కట్టి ఒక 40 లక్షల రూపాయలు శాంక్షన్ చేసిన సంగతి తెలుసు, అందరూ కూడా ఎందుకు చెప్పాం. ఎప్పుడు మరొక 3 నెలల్లో అది మళ్ళీ 16/4/2019 మరొక నెల రోజుల్లో ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అవి 45 లక్షలు శాంక్షన్ అయిన సంగతి కూడా ఇది మీకు చెప్పడం జరుగుతుంది. అయితే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మా పార్టీ నాయకులందరూ కూడా అక్కడ శాంక్షన్ అయింది ఏమైనా కట్టారా ఏంటని చెప్పి చూడడానికి వెళ్ళాం. మేము వెళ్తే 17/8/2019 అక్కడికి వెళ్ళాం. గుడి దగ్గరికి వెళ్తే దడిగట్టు ఉంది, పెద్ద గొయ్యి ఉంది అక్కడ. అంటే ఏ విధంగా ప్రాంతంలో ఎక్కడా నిర్మాణం జరగలే, కేవలం గొయ్యి ఉంది అక్కడ. ఆ రోజే మా పార్టీ నాయకులందరం కూడా కలిసి అక్కడ ఈవోలు ఎవరైతే ఉన్నారో దీని ప్లానింగ్ ఏంటి అని కూడా అదే రోజున మేము పరిశీలన కూడా చేయడం జరిగింది. చేసిన తర్వాత ఇది శాంక్షన్ రాలేదండి, అది మీరు ఒకసారి లెటర్ పెట్టండి అంటే నేను అదే రోజున 17/8/2019 ఓ లెటర్ పెట్టాం. ఎవరికి పెట్టాను అంటే ది ఎండోమెంట్ కమిషనర్ డిపార్ట్మెంట్ వారికి, అమరావతి వారికి లెటర్ పెట్టాం. ఏం పెట్టాం అంటే గతంలోనే 2 జీవోలు 2 కోర్టు చేసి పెట్టారు, వాటిని శాంక్షన్ చేయాల్సిందిగా చెప్పి నేను ఒక రికమెండ్ చేస్తూ ఒక లెటర్ పెట్టడం జరిగింది. దాని మీద 2019 11 నెలలో మళ్ళీ ఒక జీవో పాస్ చేశారు. వెంటనే దీన్ని కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు, అప్రూవల్ చేసినట్టుగా సుమారుగా 44,35,000 రూపాయలు శాంక్షన్ చేసినట్టుగా లెటర్ కూడా ఇవ్వడం జరిగింది.